జన్మదిన శుభాకాంక్షలు. నాయకులు కార్యకర్తల మధ్య దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జన్మదిన వేడుక. సభలో రైతులను సన్మానించి పనిముట్లు పంపిణీ చేసిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జన్మదిన వేడుకలు హిందూపురంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కొండూరు వేణుగోపాల్ రెడ్డి ఘనంగా నిర్వహించారు. మొదట రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సభకు విచ్చేసిన ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి చేసినటువంటి సేవను, ఆయన ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. రాష్ట్రంలోని పేదలకు, రైతులకు, విద్యార్థులకు, ఆడపడుచులకు, నిరుద్యోగులకు, ఉద్యోగులకు ఆయన అందించిన సేవ మరువలేనిదని నాయకులు కొనియాడారు. అనంతరం హిందూపురం వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కొండూరు వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, మహానేత రాజశేఖర రెడ్డి జయంతి సభ ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నాం. మరోసారి ఇలా సభ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. 2 సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రాష్ట్రంలో ప్రతి ఒక్క వర్గానికి ఆయన ఎన్నో గొప్ప పథకాలు ప్రవేశపెట్టి సంతోషకరమైన పరిపాలన అందించారన్నారు. అటువంటి మహానేత పోతూ మనకు అందించిన ఒక గొప్ప ఆణిముత్యం జగన్మోహన్ రెడ్డి అని ఆయన కొనియాడారు. జగన్మోహన్ రెడ్డి సైతం గతంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి రాష్ట్రంలో ప్రతి ఒక్క వర్గానికి నవరత్నాలతో సేవలందించారన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడే రాజన్న బిడ్డగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి జన హృదయాలను సొంతం చేసుకున్నారన్నారు. అబద్ధాల హామీలు ఇవ్వలేకనే జగన్మోహన్ రెడ్డి నేడు ప్రతిపక్ష నాయకునిగా మిగిలిపోయారన్నారు. కనుకనే రాజన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండె చప్పుడుగా ఆయన నిలిచిపోయారన్నారు. ఆ మహానేత గురించి ఎంత మాట్లాడినా తక్కువే అని ఆయన అన్నారు. అంతేకాకుండా పార్టీని వెన్నంటి ఉన్న నన్ను నమ్మి జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికలలో టికెట్ ఇచ్చినా లేదా ఏ కులవర్గానికి టికెట్ ఇచ్చినా పార్టీని గెలిపించుకుని హిందూపురంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేస్తామని నేరుగా జగన్మోహన్ రెడ్డి ఇంత గొప్పగా ఇంత పెద్దగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి వచ్చేటటువంటి పెద్దలు, సోదర సమానులు, మాజీ శాసనసభ్యులు అబ్దుల్ గని గారు, సోదర సమానులు వైస్ ప్రిన్సిపల్ చైర్మన్ రామారెడ్డి గారు, నాకు చాలా ఆప్తులు, పెద్దలు, పూర్తి సమానులు, రైతు సంఘం అధ్యక్షులు వెంకటరామరెడ్డి గారు, గంగిరెడ్డి గారు, అలాగే హిందూపూర్ రూరల్ మండలంలో జరిగినటువంటి పేరు పేరున ప్రతి ఒక్క ప్రజాప్రతినిధికి, అలాగే గుణపాఠంలో జరిగినటువంటి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధికి, వారిని ఓనర్లు నడిపిస్తున్నటువంటి నారాయణ స్వామి శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే శ్రీమంతూరు నుంచి వచ్చినటువంటి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి, పట్టణంలోని మైనార్టీ నాయకులు పెద్దలందరికీ కూడా, అలాగే టెంపుల్ చైర్మన్, అలాగే లక్ష్మణ గారికి, భాస్కర్ గారికి, పేరు పేరున భాస్కర్ గారికి, సాగర్ గారికి, పేరు పేరున అందరికీ కూడా, ఇలియాస్ గారికి, అందరికీ కూడా పేరు పేరున ఆర్కే కలిగి మార్కెట్ యార్డ్ ఎక్స్ చైర్మన్ వల్ల హస్బెండ్ ఆయనకు, పాత్రికేయ సోదరులకు, నా ముందున్నటువంటి ఈ అనుమానం చూపి, మా మీద అభిమానం చూపి ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు, శిరస్సు వంచి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి. మనం ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా వైఎస్ఆర్ జయంతి అద్భుతంగా జరుపుకుంటా ఉన్నాం. లాస్ట్ 2-3 సంవత్సరాలు కూడా విద్యార్థులకు గైడ్లు ఇట్లాంటివన్నీ కూడా ఇచ్చి చాలా సార్లు ఏదో ఒకటి ఇస్తూ మనం ఆయన స్మరించుకుంటా ఉన్నాం. ఇకపోతే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వారు, ప్రియతమ నాయకులు, ఎవరిని అడిగి చెప్పాలి ఆయన గురించి, ఏమని చెప్పాలి ఆయన గురించి, ఎవరికి తెలియదు ఆయన గురించి, ఆగిపోకుండా కొట్టుపోతున్న పేదల గుండెలుగా ఆయన గురించి, పెద్ద పెద్ద చదువులు చదివి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న పేదోడి బిడ్డలుగా ఆయన గురించి,
వైఎస్ వైఎస్ అని చెప్పుకుంటారు. అది ఆ ఘనత ఏ ఇంట్లో చూసినా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చిత్రపటాలు పదిలంగా ఉన్నటువంటి మనిషి రాజశేఖర రెడ్డి గారు. ఆఖరికి తన గర్భంలో దాచుకున్న నల్లమ్మల అడవికి కూడా ఆయన గురించి తెలిసేమో పాపం. అందుకే నేను పచ్చగా ఉండాలంటే నా గర్భంలో ఉండాలని ఆయన గర్భంలో దాచుకుంది ఆ నల్లమ్మల అడవులు. ఈరోజు ఈ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ కాంగ్రెస్ చేసి ఈరోజు ఆ గర్భంలో దాచుకుంది ఆ తల్లి. కాకపోతే మనందరి అదృష్టం ఏమిటంటే పోతూ పోతూ మనకు ఒక ఆధిపత్యం అయినటువంటి ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మనకు అందించుకోవడం జరిగింది. ఆయన నాయకత్వంలో ఈరోజు మనం అందరం నడుస్తా ఉన్నాం. ఆయన నాయకత్వంలో 5 సంవత్సరాలు మళ్ళీ సుపరిపాలన చూసాం. గతంలో పెద్దలు చాలా మంది ఇట్లాంటి చాలా పెద్దలు చెప్తా ఉంటారు, రామరాజ్యం అంటే ఇట్లా ఉంటుందని. ఆ రామరాజ్యాన్ని తప్పించే రాజ్యాన్ని 2004 నుంచి 9 వరకు నడిపి మళ్ళీ 9 నుంచి 14 అందించే క్రమంలో ఆయన రక్షకుడు అనే కార్యక్రమానికి వెళ్తూ కనుగొనడం జరిగింది. అట్లాగే తండ్రికి తగ్గ తనయుడిగా పేదల అర్థనాదాలు అర్థం చేస్తున్న నాయకునిగా ఏ గుండె చప్పుడు చూసినా మా తండ్రి ఫోటో పక్కనే నా ఫోటో ఉండాలని గ్రహించిన ఏకైక ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు సుపరిపాలన అందించారు. ఆఖరికి కార్యకర్తలు కూడా విస్మరించి ప్రజల సంక్షేమమే నా బాట అని, అబద్ధం ఆడలని, మాట తప్పనని, మడమ తిప్పనని చెప్పిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు పునికి పుచ్చుకున్న నాయకుడు. ఆయన ఈరోజు ఇంత కష్టపడి పరిపాలిస్తే అబద్ధాల మాటలు, అబద్ధాల వాగ్దానాలు, మరి ఆయనే మళ్ళీ అధికారంలో రావాలనుకుంటే ఒక్క రైతుకు అప్పు మినహాయింపు వాళ్ళు చెప్పమని చెప్పి రాష్ట్రంలో ఉన్న నాయకులందరూ కోరితే సాధ్యం కాదు కాబట్టి నేను చెప్పనని చెప్పారు. అందుకే ఈరోజు ప్రతిపక్షంలో కూర్చోవడం జరిగింది. లేకపోతే ఆయన అబద్ధాలు చెప్పి ఉంటే మీలాగా పాలక పక్షంలో మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉండేవారు, మీరు కమలాన్ని చెప్పేవారు. ఈరోజు సందర్భంగా తెలియజేస్తున్నాం అందరికి కూడా. ఆయన ఏనాడు కూడా మాట తప్పకూడదని, నేను ఇచ్చిన మాట ఏ ఒక్కటి కూడా తూగా తప్పకూడదని, నవరత్నాలు ఏవైతే హామీలుగా ఇచ్చారో ప్రతి ఒక్క దాన్ని ఎంత కష్టమైన నష్టమైన 1వ తారీఖు పెన్షన్గా ప్రతి ఒక్కరి ఖాతాలో 2,75,00,000 రూపాయలు ఆయన అన్ని కోట్ల రూపాయలు 2,75,000 కోట్ల రూపాయలని ఆయన ప్రజలకు నేరుగా లబ్ధిదారుల అకౌంట్ లోకి వేయడం జరిగింది. ఎక్కడ ఎవరు మధ్యలో లబ్ధిదారులు లేకుండా, ఎక్కడ దళాలు లేకుండా లబ్ధిదారులకే డైరెక్ట్ గా వేయడం జరిగింది. అట్లాంటి మహానేతకు ఇతను ఇవ్వడం మన పుణ్యంగా భావిస్తూ ఆయన అడుగుజాడలోనే మనం అందరం ఈరోజు నడుస్తా ఉన్నాం. ఒకటి చాలా మంది అనుకుంటా ఉండొచ్చు, ఈరోజు శిబిరాలు మూడు దగ్గరలో జరుగుతూ ఉన్నాయి, జయంతి వేడుకలు అని. చిన్న పిట్ట కథ ఒకటి మీకు అందరికీ చెప్పాలనుకుంటున్నా. తెలుగుదేశం నాయకుడి గురించి చెప్పాలనుకుంటున్నా, తర్వాత దీనికి వస్తా. ఒక మొసలి ఉంటుంది, ఆ మొసలి విపరీతంగా జంతువులను, చేపలను, పెద్ద పెద్ద వాటిని తింటా ఉంటుంది. ఆ పళ్ళలో అంతా చేరుకుంటా ఉంటే మొసలి ఇట్లా నోరు తెలుసుకుని ఆ పళ్ళను అంతా చుట్టుకుని ఆ దుర్వాసనకు, బ్యాక్టీరియాకు క్యాన్సర్ వచ్చి చనిపోయిన ప్రమాదం ఉంటారు. అది నోరు తెలుసుకుని ఇట్లానే ఉంటుంది. ఉన్నప్పుడు
చిన్న చిన్న పక్షులు పోయి ఆ ముసలి పళ్ళు చుట్టూ ఉన్నటువంటి ఆ మాంసాన్ని పీక్కుని తింటూ ఉంటాయి. తింటూ తింటూ అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద జింకలు చెప్తాయి, ఎంత మంచిగా ముసలి, ఆ ముసలికి ఆ పళ్ళ చుట్టూ మాంసం ఉంటే మేము తింటా ఉంటే ఏమీ చేయడం లేదు, మాకు ఆహారాన్ని తీసుకొని వచ్చి ఇస్తా ఉంది, ఎంత మంచిగా ముసలి అని చెప్పి ఆ జింకకు చెప్తే, మీరు పొరపడుతున్నారు, నిన్ననే నా బిడ్డను తినేసింది ఇట్లా అని చెప్తే, లేదు మేము చూడండి ఒకసారి మీ దగ్గర వచ్చి దూరంగా ఏ చెట్టు ముందు నక్కి చూడండి, నేను వెళ్ళి నేను తింటానని చెప్పేసి ఈ పక్షులు మళ్ళీ పోతాయి. అప్పటికి పళ్ళలో ఉండే మాంసం అంతా అయిపోయి ఉంటారు, తెలిసిపోతా ముసలికి అంతా అయిపోయింది, క్లీన్ చేసిన ఈ పక్షులని మళ్ళీ పోయి లోపల కూర్చొని వెతుకుతూ ఉంటాయి, పళ్ళకి ఇంకా ఏమన్నా మాంసం ఉందామని. ముసలి ఏం చేస్తుంది, తినేస్తాడు, ముసలి ఖచ్చితంగా తినేస్తాడు. అట్లా తెలుగుదేశంలో నాయకులు కూడా ఈరోజు ఊరికే అబద్ధాలు వాగ్దానాలు అన్ని చేసి ఈరోజు ముసలి లాగానే అందరినీ తినేసే కార్యక్రమం మొదలు పెట్టారు. దీన్ని 100% ప్రజలు మిమ్మల్ని తిరిగి ఇంటికి సాగనంపుతారు. ఒకవేళ జమిలి అంటున్నారు, జమిలి పెడితే 2 సంవత్సరాలు పరిపాలన, లేకపోతే మక్కి నీలిగి మూలిగి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉంటారు. అధికారంలో ఒళ్ళు దగ్గర పెట్టుకొని గుర్తెరిగి ప్రజా బాధ్యత ఎరిగి కనీసం ఇప్పటి నుంచైనా సరిగా చేయమని అడుగుతా ఉన్నా. హిందూపూర్ నియోజకవర్గానికి వస్తే శాసనసభ్యులు గౌరవనీయులు బాలకృష్ణ గారు, నేను గతంలో కూడా ఆయన మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది, మా శాసనసభ్యులు కలవడం లేదు, దయచేసి వెతికి పెట్టండి ఆయన్ను అని చెప్పి అడగడం జరిగింది. ఆయన హిందూపురంకి రాను, సంవత్సరమైన రాను. ఈరోజు హాస్పిటల్ అధోగతినటువంటి హాస్పిటల్లో సిటీ స్కానర్ పనిచేయదు. సిటీ స్కానింగ్ బయట చేయించుకోవాలంటే 10,000 పేదలు ఎక్కడి నుంచి తీసుకుని వస్తారు. 10,000 సిటీ స్కాన్ రెడీ అయితే పేదలందరూ కూడా వాళ్ళు ఎంతో ఆశతో సిటీ స్కాన్ లో వాళ్ళ ఆరోగ్యాలు గురించి తెలుసుకునేటువంటి యంత్రం అది, దాన్ని ఇవ్వడానికి కూడా చేత కాదు. ఈరోజు ఎన్నో 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 నలుగురు పిఎలు మళ్ళీ 4 పిఎలు ఇంతమందిని పెట్టుకొని ఈరోజు హిందూపురంలో అరాజకాలు సృష్టిస్తా ఉన్నారు. దీని మీద గొంతెత్తి పాడడానికి, వాళ్ళ గురించి గొంతెత్తి మాట్లాడడానికి ఇక్కడ 3వ సభ కూడా ఏర్పాటైందని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. చాలా మంది నాకు చాలా బిజీగా ఉంటాను, ఎవరు చిన్నగా భగవంతుడు ఎవరి మీద చేయబెట్టకుండా, ఎవరితో ఏం ఆశించకుండా, ఎప్పుడు ఎవరు వచ్చినా కూడా ఆదుకునేదానికి అంతో ఎంతో శక్తి కలిగించినాడు భగవంతుడు నాకు. నేను ఎవరి కూడా ఏమీ ఆశించాను, నాకు ఏది అవసరం లేదు. నా పిల్లలందరూ బాగా సెటిల్ అయినారు, అందరూ బయట ఉన్నారు, ఇల్లు మంచి ఇల్లు కట్టుకున్నా, అన్నీ ఉన్నాయి. ఈరోజు మీ అందరికీ ప్రమాణం చేస్తా ఉన్నా, ఒక్కసారి నమ్మి అవకాశం ఇవ్వండి, వచ్చే రోజు 100% ఆ భగవంతుడు మనసు కలిగించి జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం కల్పించేలాగా అతని మనసు చేయాలని చెప్పేసి ఈ సభావేదికగా నేను భగవంతులందరినీ కూడా కోరుకుంటా ఉన్నా. అదే అవకాశం వస్తే రాత్రి పగలు నాకు కష్టపడే తత్వం ఉంది. నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను, మా తల్లిదండ్రులు రైతులు, మాది పక్కనే పల్లె. నేను హిందూపురానికి వచ్చి 35 సంవత్సరాలైంది, ఇక్కడనే వ్యాపారాలు చేసుకుంటా ఉన్నా. ఏ రోజు కూడా ఎక్కడ ఎవరిని ఏ చిన్న కించిత్ కూడా ఎవరిని ఏది ఆశించకుండా కష్టపడి ముందుకు వచ్చాను. ఈరోజు మీ అందరికీ మాటిస్తున్నా, మీ వెంట నిలబడతా, ఏ స్థాయిలో నిలబడతా, ఎన్ని అడ్డంకులు వచ్చినా నిలబడతా, ఈ సందర్భంగా మీ అందరికీ శిరస్సు మంచి ప్రమాణం చేస్తా ఉన్నా. నాకు ఇంకేం లేవు, పనులు లేవు, పిల్లల పెళ్లి లేవు, అన్ని అయిపోయినాయి. ఇంటర్ నుంచి సంపూర్ణంగా ప్రజాసేవకి అంకితమై మీ వెన్నుంటారని ఆఖరికి మరి వేరే విషయం, జగన్మోహన్ రెడ్డి గారు
మనసు కలిగించక ఒక దళిత నాయకుడు చేయాలను, ఒక బీసీ నాయకుడు చేయాలను, ఒక మైనారిటీ నాయకుడు చేయాలను, ఎవరికి ఇచ్చినా వెన్నుండి వాళ్ళ వెంట ఉండి కష్టపడి గెలిపించుకోవాలని ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అట్లాంటి పరిస్థితి వస్తే కూడా మేము వెనుదిరిగి మళ్ళీ మాకు రాలేదని స్వార్థంతో వెనుదిరిగిపోయే తత్వం కాదు. ఇప్పటికీ ఎంతో సార్లు ఎన్నో కార్యక్రమాలు చేశాం, ఎంతో ప్రజాసేవ చేశాం. ఈ నియమాలు వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో కట్టిన ఏ గుడికైనా నా దగ్గర వచ్చి ఎనిగిపోయిన దాఖలాలు లేవని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎవరికి ఏ అవసరం వచ్చినా కూడా అందరినీ కూడా నేను దగ్గర నుండి అర్థం చేసుకుని గుండెల్లో పెట్టుకుని ముందుకు సాగుతానని మా అందరి నాయకుల సహకారంతో నేను మీ ముందుకు వచ్చి మీ అడుగులకు అడుగు వేసి ముందుకు వెళ్తానని సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఈరోజు వేరే నాయకులు మా పార్టీలో కూడా చాలా మంది నాయకులు ఉన్నారు. వాళ్ళు రాకపోయినా వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళైనా ఒకసారి కాదు 100 సార్లు తిరిగైనా వాళ్ళని పార్టీకి పనిచేపిస్తానని చేపించుకుంటానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఒకసారి రాకుండా పోతారు, రెండోసారి రాకుండా పోతారు, మూడోసారి రాకుండా పోతారు. గట్టును పట్టుకుంటాం, చేతులు పట్టుకుంటాం, ఆఖరికి ఏ స్థాయికైనా వెళ్తాం, అందరితో పనిచేస్తాననే సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అందరికీ కూడా ఎప్పుడు ఎల్లవేళలా ముందుంటి ముందుకు వెళ్ళాలని మా నాయకులు అందరినీ కూడా ఏ కష్టం వచ్చినా మా తలుపు తట్టండి ఎల్లవేళలా మీరు తోడు ఉండాలని సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరొకసారి ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా నేను పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శిరస్సు వంచి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను.